హాయ్ వీవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ద ఫౌంటైనైట్ తెలుగు స్టోరీ సిరీస్. ఎపిసోడ్ 19. ఓంవర్డ్ రోక్ ఆఫీస్ నిశ్శబ్దం. ఫోన్ మోగడం లేదు. కొత్త క్లయింట్ లేరు. అద్దె చెల్లించడానికి డబ్బు లేదు. ఆఫీస్ అద్దె బాకీ, ఇంటి అద్దె కూడా బాకీ. టెలిఫోన్ బిల్లు 2 నెలలుగా చెల్లించలేదు. ఇంకొన్ని రోజుల్లో ఫోన్ కూడా తీసేస్తారు. అయినా రోర్క్ ఒక అవకాశాన్ని మాత్రమే ఎదురుచూస్తున్నాడు. మ్యాన్హాటన్ బ్యాంక్ ప్రాజెక్ట్. అదే తన చివరి ఆశ. ప్రతిరోజు తలుపు కింద లేఖ పడుతుందేమో అని చూస్తున్నాడు. ప్రతిరోజు ఫోన్ మోగుతుందేమో అని ఎదురు చూస్తున్నాడు. చివరకు తనే ఫోన్ చేసి అడిగాడు. ఇంకా నిర్ణయం కాలేదు. సోమవారం ఖచ్చితంగా చెబుతాం అని సమాధానం వచ్చింది. రోర్క్ ఫోన్ పెట్టేశాడు. తన దగ్గర మిలిగింది కేవలం $14.57. కానీ అతని ఆత్మగౌరవం మాత్రం ఇంకా చెక్కు చెదరలేదు. అప్పుడే తలుపు తెరుచుకుంది. లోపలికి వచ్చాడు పీటర్ కీటింగ్. ఖరీదైన కోటు, నీలిరంగు పువ్వు, విజేతలా మెరిసిపోతున్న ముఖం. అతని ఎదురుగా డబ్బు లేని, పని లేని, కానీ తల వంచని ఓంవర్డ్ రోర్క్. కీటింగ్ ముందుగానే రాసుకొచ్చిన $500 చెక్కును రోర్క్ టేబుల్పై ఉంచాడు. ఇది నీకు రావాల్సిన భాగం. రోర్క్ ప్రశాంతంగా ఆ చెక్కును తీసుకున్నాడు. అందరూ ఊహించినట్లుగా ధన్యవాదాలు చెప్పి జేబులో పెట్టలేదు. చెక్కు వెనుక ఇలా రాశాడు: పే టు ది ఆర్డర్ ఆఫ్ పీటర్ కీటింగ్. సంతకం చేసి తిరిగి కీటింగ్ చేతిలో పెట్టాడు. తర్వాత చిరునవ్వుతో అన్నాడు, పీటర్, ఇది నా లంచం. నువ్వు ఎప్పటికీ ఎవరికీ చెప్పకూడదు. ఆ భవనంలో నాకు కూడా భాగం ఉందని. నేను ఎప్పటికీ ఆ విషయం బయట పెట్టను. ఆ భవనం పూర్తిగా నీదే. అందులోని ప్రతి ఇనుప గ్రిడర్, ప్రతి పైపు, ప్రతి ప్రశంస, ప్రతి పత్రికలో వచ్చిన నీ ఫోటో అన్నీ నీకే. ఈ మాటలు విన్న కీటింగ్ ఒక్కసారిగా ఆగ్రహంతో లేచిపోయాడు. నువ్వు ఎవరివి? నువ్వు గొప్పవాడివా? ప్రపంచమంతా నన్ను గొప్పవాడని అంటుంది. నువ్వు మాత్రం తీర్పు చెప్తున్నావా? నువ్వు ఓడిపోయిన వాడివి. నీ దగ్గర పని లేదు, డబ్బు లేదు. నువ్వు విఫలమైన వాడివి. కానీ నన్ను అవమానించడానికి నీకు హక్కు ఎవరిచ్చారు? చివరకు అతని మనసులో ఎన్నేళ్లుగా దాచుకున్న నిజం బయటపడింది. నేను నిన్ను ఎప్పటి నుంచో ద్వేషిస్తున్నాను. ఎప్పటికీ ద్వేషిస్తూనే ఉంటాను. ఒకరోజు నిన్ను పూర్తిగా నాశనం చేస్తాను. రోర్క్ మాత్రం ప్రశాంతంగానే అడిగాడు, పీటర్, నీ మనసులో ఉన్నదంతా ఎందుకు బయట పెట్టావు? ఆ ఒక్క ప్రశ్నతో పీటర్ కోపం చల్లారిపోయింది. తను ఏమి మాట్లాడాడో తనకే అర్థం కాలేదు. అతను క్షమాపణ చెప్పాడు. నేను కోపంలో మాట్లాడాను. నన్ను క్షమించు. తను ఇచ్చిన చెక్కును కాల్చేశాడు. తర్వాత నిశ్శబ్దంగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. బయటకు వచ్చిన తర్వాత కీటింగ్ మనసులో మొదటిసారి ఒక స్పష్టత వచ్చింది. ఇప్పటి వరకు రోర్క్ని చూసినప్పుడల్లా ఎందుకు అసౌకర్యంగా అనిపించిందో తెలియదు. ఇప్పుడు తెలిసింది. అది భయం కాదు, అది అసూయ కాదు, అది ద్వేషం. ఇక నుండి కారణాలు వెతకాల్సిన అవసరం లేదు. రోర్క్ని ద్వేషించడం ఒక్కటే తనకు సరిపోదని అతను నిర్ణయించుకున్నాడు. కొన్ని రోజుల తర్వాత సోమవారం సాయంత్రం రోర్క్ ఫోన్ మోగింది. మ్యాన్హాటన్ బ్యాంక్ బోర్డు సభ్యుడు వైడ్లర్ మాట్లాడుతున్నాడు. వెంటనే రాండి, ఒక శుభవార్త ఉంది. రోర్క్ హృదయం ఆనందంతో నిండిపోయింది. ఎన్నో నెలల నిరీక్షణకు ముగింపు వచ్చినట్టే అనిపించింది. టాక్సీ ఎక్కి నేరుగా బ్యాంక్కి వెళ్ళాడు. అక్కడ బోర్డు సభ్యులు అతన్ని పిలిచారు. వైడ్లర్ చిరునవ్వుతో చేయి చాపుతూ అన్నాడు, అభినందనలు. ఈ ప్రాజెక్ట్ మీకే. ఆ మాట విన్న క్షణంలో రోర్క్ ఒక్క మాట కూడా మాట్లాడలేకపోయాడు. తన కలల భవనం, 50 అంతస్తుల భారీ నిర్మాణం మ్యాన్హాటన్ మధ్యలో నిలబడబోతుంది. అది అతని జీవితంలోనే అతిపెద్ద అవకాశం. కొద్దిసేపటి తర్వాత చైర్మన్ అన్నాడు, ఒక చిన్న మార్పు మాత్రమే. మీ ప్లాన్ అలాగే ఉంటుంది, కానీ బయట రూపంలో కొద్దిగా క్లాసికల్ శైలి కలపాలి. అతను ఒక స్కెచ్ చూపించాడు. రోర్క్ రూపొందించిన ఆధునిక భవనానికి ముందు గ్రీకు స్తంభాలు, పైన పాతకాలపు కార్నిస్, అంటే మొత్తం ఆత్మను మార్చేసే మార్పు. చాలాసేపు ప్రశాంతంగా మాట్లాడాడు. ఒక నిజాయితీ గల భవనం ఒక నిజాయితీ గల మనిషిలా ఉండాలి. దాని ప్రతి భాగం ఒకే ఆలోచన నుండి పుట్టాలి. ఒక భాగం కూడా ద్రోహం చేస్తే మొత్తం భవనం చనిపోయినట్టే.
అది కేవలం గోడల గురించి కాదు, అది మనిషి ఆత్మ గురించి. బోర్డు సభ్యులు చివరకు ఒక ప్రశ్న అడిగారు. అంగీకరిస్తారా లేక తిరస్కరిస్తారా? కొన్ని క్షణాలు నిశ్శబ్దం. రోర్క్ తన డ్రాయింగ్ వైపు చూశాడు. తర్వాత ఒక మాట చెప్పాడు, లేదు, అంతే. కోట్ల రూపాయల విలువైన అవకాశం ఒక్క మాటతో ముగిసిపోయింది. వైడ్లర్ బాధతో అడిగాడు, ఇది పిచ్చి. నీకు ఈ పని చాలా అవసరం. ఇంత స్వార్థం లేకుండా ఉండాల్సిన అవసరమా? రోర్క్ చిరునవ్వు నవ్వాడు. తన డ్రాయింగ్ని గట్టిగా అత్తుకొని అన్నాడు, ఈరోజు నేను చేసిన పని నా జీవితంలోనే అత్యంత స్వార్థపూరితమైన పని. ఎందుకంటే తన ఆత్మను అమ్ముకోకుండా కాపాడుకోవడం అతనికి ప్రపంచంలోని ఏ డబ్బు కన్నా గొప్పది. రోర్క్ తన ఆఫీస్కి తిరిగి వెళ్ళాడు. డ్రాయింగ్ పరికరాలను సర్దుకున్నాడు. తాళం వేసి ఆఫీస్ తాళం యజమానికి ఇచ్చేశాడు. ఇప్పటికీ తన ఆర్కిటెక్చర్ కార్యాలయం మూసివేయబడింది. ఇక్కడితో ఈ ఎపిసోడ్ ముగుస్తుంది. రోర్క్ జీవితం ఎలా కొనసాగుతుందో తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.